చిత్తూరు జిల్లాలో కూటమి నేతల సహకారంతో వైకాపా నేత ప్రముఖ నేత సాగిస్తున్న మైనింగ్ దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైకాపాకు సంబంధించిన ప్రముఖ నేతల దందా అలానే కొనసాగుతోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో వైకాపా అధికారంలో ఉన్న సమయంలో నంబర్ 2గా వెలుగొందిన ఒక నేత, ఆయన కుమారుడి మైనింగ్ దందాకు సంబంధించి కూటమి నేతలు సహకరిస్తుండడంతో వారి దందా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా యాదమరి మండలం అంటే పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని యాదమరి మండలం పరదరామి అటవీ బీట్ వద్ద కమ్మపల్లి సమీపంలో 2008 సంవత్సరంలో నల్ల గ్రానైట్కు సంబంధించి బీజేపీ నాయకుడు, చిత్తూరుకు సంబంధించిన బీజేపీ నాయకుడు లీజుకు తీసుకున్నారు. గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి దీనికి సంబంధించి 2008లో ఆయన లీజుకు అప్లై చేసి దాదాపుగా 3-4 సంవత్సరాల పాటు అన్ని రకాలైన అటవీ శాఖ అనుమతులు కావచ్చు, లేకపోతే పర్యావరణ అనుమతులు కావచ్చు, అన్ని అనుమతులు తీసుకొని మైనింగ్ తవ్వకాలు ప్రారంభించే సమయానికి కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన తనకున్న మొత్తం ఆస్తులు అమ్మేసి దాదాపుగా లీజింగ్ అనుమతులు కావచ్చు, లేకపోతే గనుల తవ్వకాలకు సంబంధించి ప్రాథమికంగా చేపట్టాల్సిన తవ్వకాలకు ముందు చేపట్టాల్సిన పనులన్నింటినీ అటవీ ప్రాంతంలో చేసుకుని దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గనుల తవ్వకాలు ప్రారంభించే సమయానికి కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే 2018, 19, 20 సంవత్సరంలో కోవిడ్ రావడం, కోవిడ్ సమయంలో ఇతర సమస్యలతో తవ్వకాలు నిలిపివేశారు. ఇతర వ్యాపారాలు ఆగిపోయినట్టే అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి కూడా ఆగిపోయాయి. దీన్ని ఆసరా చేసుకున్న అప్పటి అధికారంలో ఉన్న ప్రముఖ నేతలు ఆయన కుమారుడు భాజపా నేతను తిరుపతికి పిలిపించి, ఆయన ఇంటికి పిలిపించి తిరుపతిలో ఈ గని మీరు మీ పేరు మీద ఉన్న గని నాకు ఇవ్వాలని చెప్పి, నాకు రాసి ఇవ్వాలని చెప్పి ఆయన ఒత్తిడి చేశారు. ఆయన అంగీకరించకపోతే మేము అధికారంలో ఉన్నాము, మీరు గనులు ఎలా తవ్వకాలు సాగిస్తారని చెప్పి వారిని బెదిరించడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఎలాంటి అధికారికంగా మార్పిడి చేయకపోయినప్పటికీ, ఆయన సహకారం లేకపోయినప్పటికీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అటవీ శాఖ కావచ్చు, లేకపోతే మైనింగ్ శాఖలో అధికారులను ప్రభావితం చేసి ఆ యాజమాన్యం పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ కావచ్చు, అదేవిధంగా ఈమెయిల్ ఐడిని మార్చుకొని గనుల శాఖ నుంచి ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అంటే గ్రానైట్ తరలించడానికి అవసరమైన వేబిల్లులు కావచ్చు, ట్రాన్సిట్ ఫామ్స్ కావచ్చు, వీటన్నిటిని వారికి సంబంధించిన ఓటీపీలన్నీ వీరికి వచ్చేలా చేసుకొని పూర్తి స్థాయిలో తవ్వకాలు కొనసాగించారు. దాదాపు 4 సంవత్సరాల పాటు 100 కోట్ల రూపాయలు పైబడి నల్ల గ్రానైట్ను తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా వైకాపా అధికారంలో ఉన్న సమయంలో సాగిన దందా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ దందా కొనసాగుతోంది. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన 2 శాసనసభ్యులు ఆ నాయకుడికి సహకరించడం, అదేవిధంగా చిత్తూరు మూలాలు ఉన్న ఓ నేత ఇప్పుడు ఉత్తరాంధ్రలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న, లోక్సభ సభ్యుడిగా ఉన్న ఓ నేత సహకారంతో ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ భాజపా నేత పూర్తి స్థాయిలో అంటే ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాజపా భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఆయన ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ కూటమి పార్టీకి సంబంధించిన చిత్తూరు జిల్లాలోని 2 శాసనసభ్యుల సహకారం, అదేవిధంగా ఓ ఎంపీ సహకారంతో గత ప్రభుత్వంలో చెలాయించిన ఆ నేత కుమారుడు కూడా ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలో పూర్తిగా ఈ గ్రానైట్ తరలింపుకు సంబంధించి ట్రాన్సిట్ ఫార్మ్స్ కావచ్చు, వేబిల్లు, అన్ని రాయల్టీ ఫారమ్స్ అన్ని పూర్తిగా రద్దు చేశారు. కానీ అప్పటికే తమ వద్ద ఉన్న రాయల్టీ ఫారంకు సంబంధించి కలర్ జిరాక్సులు చేసి వాటిని పక్కనే ఉన్న తమిళనాడుకు తరలించి, తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఇది, యాదమరి మండలం అనేది చిత్తూరుకు సమీపంలోనే ఉంటుంది. తమిళనాడు సరిహద్దు ప్రాంతం, యాదమరి దాటితే తమిళనాడు రాష్ట్రం ప్రారంభమవుతుంది. ఆ కృష్ణగిరికి సంబంధించిన ప్రాంతంలో ఉన్న బండల్ పాలిష్ పరిశ్రమలకు ఈ గ్రానైట్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఓవైపు తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో, ప్రధానంగా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో పర్యటించే సమయంలో ప్రత్యేకంగా తెదేపా కార్యకర్తలతోనూ నాయకులతోనూ సమావేశం అయినప్పుడు వైకాపా నాయకులకు, వైకాపా కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తే పాముకు పాలు పోసినట్టే, ఇలాంటి సహకారాన్ని సహించను అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా చెప్పినప్పటికీ ఇదే తిరుపతి జిల్లాలో గంగాధర్ నెల్లూరుకు సమీపంలో ఉన్న చిత్తూరు సమీపంలో
యాదమరి మండలంలో గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి ప్రముఖ నేతకు వైకాపా ప్రముఖ నేతకు ఆయన కుమారుడికి సహకరించి 100 కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ను తమిళనాడుకు ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకోవడమే కాకుండా ఓవైపు సొంత లీజుదారుని బెదిరించి ఆయన 40 కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు అమ్మి లీజు తెచ్చుకున్న ఆయనకు ఆదాయం లేకుండా చేయడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని కూడా దాదాపు 10 కోట్ల రూపాయల మేర రాయల్టీని ఎగ్గొట్టేసి తప్పుడు వేబిల్లులతోనూ తప్పుడు రాయల్టీ ఫామ్స్తోనూ తమిళనాడుకు తరలించి కృష్ణగిరికి తరలించి అక్కడ సొమ్ము చేసుకుంటున్న తీరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ అంశంపై భాజపా నేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయల్టీ పాత బిల్లులతో అంటే రాయల్టీ ఫామ్స్ను కలర్ జిరాక్స్లు చేసి తరలించిన రాయల్టీ ఫామ్స్ సంబంధించి తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తమిళనాడు పోలీసులు స్పందించారు. వాటిని అక్కడ సీజ్ చేసి కృష్ణగిరిలో ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించి పాలిష్ పరిశ్రమలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళు ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అక్కడ ఈ గ్రానైట్ పరిశ్రమ ఈ క్వారీ నుంచి తరలించిన గ్రానైట్ బండలు బ్లాక్స్ దాదాపు 15 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రానైట్ బ్లాక్స్ అక్కడే ఇప్పుడు ఆగిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఇటు గనుల శాఖ అధికారులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమికి సంబంధించిన శాసనసభ్యులు ఎంపీ సహకారం ఉండడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నేపథ్యంలో గత ప్రభుత్వంలో చెలాయించిన ఆ నేత కుమారుడు ఆ నేతకు సంబంధించిన అక్రమాలు ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఓవైపు తెదేపా అధినేత చేస్తున్న ప్రకటనలు కింది స్థాయి నాయకులు పట్టించుకోని పరిస్థితుల నేపథ్యంలో కింది స్థాయి పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. షాహీన్.